హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ ఆర్ఆర్ కలెక్షన్స్. ఈరోజు అయితే ఆర్ఆర్ కలెక్షన్స్ మరి కొత్త ట్రెండీ జ్యువెలరీని అయితే మేము ముందుకు తీసుకొచ్చింది. ఎంతో బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే మేము ముందు ఉంచుతున్నాను. ప్రతి వీడియోలో కొత్త కొత్త జ్యువెలరీ అండి, డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ కలర్స్లో ఎంతో బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే మేము ముందుకు వచ్చేసిందండి. ఇందులో మీరు ఏది కావాలని అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. మీకు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసినట్టయితే నాకు ఇంకా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ ప్రైస్ కోసం మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ప్లీజ్ ప్రైస్తో అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అలాగే అన్బాక్సింగ్ వీడియో గురించి చెప్తానండి. మీరు కంపల్సరీ నేను గ్రూప్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత నేను మెన్షన్ చేసినా చేయకున్నా బై మిస్టేక్లో నేను చేయకపోవచ్చు అండి. ఒకవేళ చేసినా చేయకున్నా మీరు వీడియో మాత్రం కంపల్సరీ తీయాలండి. ఎందుకంటే వాళ్ళకు తగినట్టుగా పంపిస్తూ ఉంటారు, కొన్ని మార్చి పంపిస్తూ ఉంటారు. అన్బాక్సింగ్ వీడియోని తీసినప్పుడు మాత్రమే అదేంటో ప్రూఫ్ అనేది మనం మాట్లాడడానికి ఉంటుందండి. నేను వీడియో తీయలేదు, ఇది వేరేలాగా వచ్చింది, దీన్ని చేంజ్ చేయాలి, దీన్ని రీప్లేస్ చేయండి, నాకు ఇది వద్దు, మీరు ఫ్రాడ్ చేశారు, ఇవన్నీ ఉండవండి. మీరు వీడియో తీసినట్టయితే ప్రాంప్ట్గా మనం వీడియో ప్రూఫ్గా పెట్టవచ్చు. ఇది వీడియోలో ఉన్నట్టు రాలేదు, మేము పిక్ పెట్టినట్టు రాలేదు, వీడియో తీసాము, మేము ఓపెనింగ్ వీడియో తీసాము కాబట్టి చూడండి, మీరు ఓపెనింగ్ వీడియోలో ఇలాగే ఉంది, మేమేం చేయలేదు అని చెప్పడం కోసం, ప్రూఫ్ కోసం మాత్రమే అన్బాక్సింగ్ వీడియో అండి. వీడియో ఉన్నప్పుడు మనకు గట్టి ప్రూఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇందులో వేరే మార్చుతారో ఏమో అని చెప్పి వాళ్ళు కూడా భయం ఉంటుంది కదా, ఏమైనా రీప్లేస్ చేస్తారు, డ్యామేజ్ దాంట్లో పెడతారని వాళ్ళు అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ అడుగుతారు. ఇందులో మధ్యలో ఎంతోమంది ఉంటారండి రీసెల్లర్స్, ఒకరు ఇద్దరు మారచ్చు, ముగ్గురు మారచ్చు. ఎంతమంది మారినా, ఒకరు డైరెక్ట్ చేసినా లేకపోతే ఇంకో ఇద్దరు ముగ్గురు చేతిలో నుంచి మారినా కానీ అన్బాక్సింగ్ వీడియో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అందుకే ఈరోజు నేను అన్బాక్సింగ్ వీడియో గురించి అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. నేను వీడియో లేనప్పుడు మేము ఏం చేయలేమండి. ఎందుకంటే ఇంకోటి 1 2 3 4 5 సెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మీరు వీడియో తీయనప్పుడు వాళ్ళు ఒక సెట్ మిస్ చేసినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ప్రతి సెట్ని చూపించుకుంటూ నేను 8 సెట్స్ బుక్ చేశాను, నేను 7 సెట్స్ బుక్ చేశాను అని చెప్పి ఒక్కొక్క సెట్ డ్యామేజ్ చెక్ చేసుకుంటూ మీరు వీడియో అయితే ఓపెన్ చేయండి. అలాంటప్పుడు మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్కేస్ ఏమైనా డ్యామేజ్ అయినా కానీ మీకు రీప్లేస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు వీడియో లేనప్పుడు మనం ఒకవేళ డ్యామేజ్ వచ్చినా కానీ మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీడియో కంపల్సరీ. ఎస్పెషల్లీ నేను ఈరోజైతే వీడియో గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి ఇది తెలియక వీడియో తీయక మునిపే అది పార్సిల్ రాగానే ఓపెన్ చేయడము, రీసెల్లర్ని ఇదేంటి ఇలా పంపారు, ఇది నేను పెట్టిన విధంగా రాలేదు, ఇది వేరేలా వచ్చింది, నేను వీడియో తీయలేదు, మీరు చెప్పలేదు కదా నాకు వీడియో తీయమని అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ నేను చెప్పకుండా మీరైతే కంపల్సరీ నేను మెన్షన్ చేస్తూనే ఉంటాను గ్రూప్లో, వీడియో తీయండి అని. నేను ప్రతిరోజు గ్రూప్లో మెన్షన్ చేస్తాను. నేను చేసినా చేయకుండా మీరు మాత్రం వీడియో కంపల్సరీ తీయండి. తీయడం వల్ల చాలా మీకు ప్రాఫిట్స్ ఉంటాయి, మాకు ప్రాఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే అది డ్యామేజ్ వచ్చినట్టయితే అందరి మీద లాస్ అనేది పడుతుంది, ప్లస్ నా మీద కూడా రిమార్క్ అనేది ఉంటుంది. నేను ఒకటి బుక్ చేసుకుంటే ఇంకోటి పంపించారు నాకు అని చెప్పి నాకు కూడా ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు వీడియో తీసినట్టయితే హ్యాపీగా దాన్ని మనం రీప్లేస్ చేసేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వాళ్ళు డ్యామేజ్ పంపించినా రీప్లేస్ చేస్తారు. మనం ఒకటి బుక్ చేసుకొని ఇంకొకటి బుక్ చేసినా, వేరే రీప్లేస్ చేసినా వాళ్ళు రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజైతే నేను పూర్తిగా మీకు వీడియో గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కొంతమంది మీరు ఫేక్ అండి, ఎందుకంటే మీరు ఒకటి చెప్తున్నారు, ఒకటి పంపిస్తున్నారు అంటున్నారు. ఒకటి చెప్పడం, ఒకటి పంపించడం అలా ఏమీ ఉండదండి. బై మిస్టేక్లో ఏమైనా ఆర్డర్స్ వాళ్ళు మిస్యూజ్ చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఇన్కేస్ 100లో 1 తాకొచ్చండి. అంతేకాని ఫ్రాడ్ చేయడము, ఒకటి పంపిస్తే ఇంకోటి పంపించడము, లేకపోతే మార్చి పంపించడం అలాంటిది ఏమి ఉండదండి. మీరు వీడియో తీసినట్టయితే మీకు ఏది కావాలనుకుంటే అది కంపల్సరీ వస్తుందండి. మీరు వచ్చిన దాన్ని అయితే కంపల్సరీ వీడియో తీయండి. అది వీడియో తీసుకుంటూ డ్యామేజ్ చెక్ చేస్తూ ప్రతి ఒక్కటి చూపించుకుంటూ వీడియోలో నాకు చెప్తూ ఉండండి. మీకు అట్లాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి కంపల్సరీ వీడియో తీయండి. అలాగే నేను గివ్ అవే గిఫ్ట్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. మీకు నేను లాస్ట్ 2 వీక్స్ ముందు నేను చెప్పాను కదా గివ్ అవే. నేనైతే నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్ అయితే పెట్టబోతున్నానండి. మీరు వీడియో అప్డేట్ చూస్తూ ఉండండి.